జిఎస్టీ రిఫార్మ్స్ అమల్లోకి వచ్చి 2 రోజులు అవుతోంది, అయినా కూడా చాలా వస్తువుల ధరలు తగ్గలేదు అనేది వార్త సార్. చాలా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయట. అదే సమయంలో కార్ల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి. ఒకే రోజు మారుతి 30,000 కార్లు, టాటా 10,000 కార్లు అమ్ముడుపోయాడు సార్. సార్ ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఒకటి ఇప్పుడు మనకు బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్, బిగ్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ కొంత తగ్గిస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు అందుకే మీకు ఆటో ఇండస్ట్రీ పైన నీకు ఆ ఫాల్ కనబడుతుంది, అంటే ఆ జిఎస్టీ తగ్గింపు కనబడుతుంది. తర్వాత ఏంటంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ కూడా. ఎందుకంటే మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంది. మీకు సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ సియామ్ అని ఉంటుంది. వాళ్ళ డేటా తీసినా కూడా బడ్జెట్ కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. మీకు ఓన్లీ లగ్జరీ కార్స్, లగ్జరీ సెగ్మెంట్లో కార్లు మాత్రం అమ్ముతున్నాయి. కానీ ఎక్కువ జనం కొనేది లగ్జరీ కార్ల సెగ్మెంట్ కార్లు కాదు, బడ్జెట్ కార్లు కొంటారు. అందువల్ల ఆటో ఇండస్ట్రీ రకరకాల రీజన్స్ రీత్యా ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. అందువల్ల ఈ జిఎస్టీ మార్పు అనేది ఆ ఎకనామిక్ డౌన్ టర్న్ నుంచి, అంటే ఆ తగ్గుతున్న మార్కెట్ నుంచి బయటపడటానికి ఆటో ఇండస్ట్రీకి ఒక అవకాశం. అందుకే అందులో కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కనుక నీకు జనరల్గా దసరాకు, దీపావళికి కారు కొనే వాళ్ళైనా బండి కొనే వాళ్ళైనా మన దేశంలో కొంటూ ఉంటారు. సో ఇదొక సీజన్ కూడా కనుక ఈ సీజన్ వచ్చింది, ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది. అవి ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్ కమ్ రిటైల్ స్టోర్స్ కనుక నీకు అంటే దే కాంట్ ఈవెన్ ఎస్కేప్ జిఎస్టీ. ఒకవేళ జిఎస్టీ వసూలు చేస్తే కట్టాల్సిందే. దే కెనాట్ సెల్. జిఎస్టీ లేని బిల్లు ఇచ్చి కారు కొనలేము. ఇప్పుడు మన జిఎస్టీ లేకుండా మందులు కొనొచ్చు, జిఎస్టీ లేకుండా సూపర్ మార్కెట్లో ఏవైనా కొనొచ్చు, జిఎస్టీ లేకుండా బంగారం కూడా కొనొచ్చు. అంటే జిఎస్టీ బిల్లు కావాలా, నార్మల్ బిల్లు కావాలని అడుగుతారు మనకి ఎక్కడైనా. మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి, 90% షాప్స్లో మీకు జిఎస్టీ బిల్లు కావాలా, జిఎస్టీ లేకుండా బిల్లు కావాలా అంటారు. ఈవెన్ వారంటీలు కూడా ఇస్తారు. జిఎస్టీ లేకుండా బిల్లకు కూడా వారంటీ ఇస్తారు. మీరు షాపులలో ఎక్కడన్నా పోండి. కానీ కార్ల విషయంలో అలా సాధ్యం కాదు. నాకు జిఎస్టీ లేని కారు బిల్లు కావాలి, కారు కొంటా అంటే ఒప్పుకుంటారు ఎక్కడైనా. ప్రాక్టికల్గా జరగదు. అందువల్ల అక్కడ అనివార్యంగా అమలు అవుతుంది. కానీ అమలు కావాల్సింది ఎక్కడ? నిత్యావసర వస్తువుల దగ్గర, ప్రజలు కొనేటువంటి రోజువారీ వస్తువుల దగ్గర. అక్కడేమో అమలు కావడం లేదు. ఇప్పుడు ఈ వార్తా కథనాల, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎడిబుల్ ఆయిల్స్ది ఇవాళ పత్రికల్లో వచ్చింది. మీకు సఫోల్ ఆయిల్, ఇలాంటి ఉదాహరణలు కూడా ఇచ్చారు. సో ఇవేమో నిత్యావసర వస్తువులు. ఎందుకంటే ప్రజలు ఇవి కొనకుండా ఉండలేరు కనుక జిఎస్టీ తగ్గించకపోయినా కొనక తప్పదు. తర్వాత మనం చెల్లిస్తున్న జిఎస్టీ ఆ సూపర్ మార్కెట్ కడుతున్నారో ఏదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మన సూపర్ మార్కెట్లపై చాలా వస్తువులు కొంటాం, చాలా వాటికి బిల్లులు ఇయ్యరు, కానీ జిఎస్టీలో వసూలు చేస్తారు. అంటే ఒక రకంగా జిఎస్టీ కూడా ప్రభుత్వానికి పోవడం లేదు, ట్రేడర్కే పోతుంది. మీరు ఎక్కువ షాపుల్లో జిఎస్టీ యాడ్ చేసి బిల్లు ఛార్జ్ చేస్తారు, కానీ బిల్లు ఇవ్వరు, ఆ బిల్లు జిఎస్టీ చూపరు, జిఎస్టీ వాళ్ళు కట్టరు. జరుగుతున్నది అది. నిజంగానే జిఎస్టీ కరెక్ట్గా వసూలు చేస్తే ఒక 10 రెట్లు పెరుగుతుంది, 10 times 20 times వసూలు పెరుగుతుంది. కానీ ఇది మార్కెట్లో జరిగే వ్యవహారమే, ఎందుకంటే దాని మీద కంట్రోలే లేదు. సో ఎవరు దాన్ని కంట్రోల్ చేయాలి? సో అందువల్ల మీకు ప్రాక్టికల్గా ఎక్కడైతే అనివార్యంగా తగ్గించక తప్పదో అక్కడ తగ్గిస్తున్నారు, ఎక్కడైతే తగ్గించకుండా అవాయిడ్ చేయొచ్చో అక్కడ తగ్గించడం లేదు. నీకు సెప్టెంబర్ 9న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మీరు ఎంఆర్పి కూడా మార్చి స్టిక్కర్లు వేయండి అని ఇచ్చారు. మీకు ఎన్ని షాపులలో స్టిక్కర్లు కనబడే చెప్పండి. ఏవో కారణాలు ఏం చెప్తారు, మా పాత స్టాకు, అప్పటి స్టాక్ అని ఏదో ఒకటి చెప్పి నీకు జిఎస్టీ మాత్రం తగ్గించడం లేదు. అందుకే మొదటి నుంచి జిఎస్టీ మార్పులు వచ్చిన మరుసటి రోజు చెప్పాను, జిఎస్టీ ప్రభుత్వం తగ్గించడం వేరు, వసూలు కావడం వేరు. అంటే వినియోగదారునికి బెనిఫిట్ కావడం వేరు. మన దగ్గర ఏంటంటే పన్నులు పెంచినప్పుడేమో ట్రేడర్స్ నెక్స్ట్ మూమెంటే పెంచుతారు, మళ్ళీ ఒక్క సెకండ్ కూడా ఆగరు. కానీ పన్నులు తగ్గించినప్పుడు మాత్రం తగ్గించరు. దీనికి ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అని జిఎస్టీ వచ్చినప్పుడే ఎన్ఐఏ వచ్చింది. అది ఎక్కడ పనిచేస్తుంది నాకు చెప్పండి. ఇలా మీరు ఇంత అనుభవం ఉన్న జర్నలిస్ట్గా మీరు చెప్పండి,
మీరు షాప్కి వెళ్తారు, జిఎస్టీ తగ్గించలేదు, మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీకే తెలియదు, అవునా కదా? మరి ప్రజలకు ఏం తెలుస్తుంది? సో ప్రజలకు ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఈ కంప్లైంట్ ఇది ఎవడు పట్టించుకుంటాడు? ఎన్ని లక్షల రిటైల్ షాపులు, మరి ఇంత మ్యాసివ్ రిటైల్ ట్రేడ్లో జిఎస్టీ తగ్గిస్తున్నారా లేదా అని ఎవరి తరం కావాలి? ప్రధానమంత్రి ఇల్లు కొనుక్కోండి, విమానం ఎక్కండి, కారు కొనండి, ఎంజాయ్ చేయండి అని ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. ఆడమో తగ్గడం లేదు. కారు కొనే వాళ్ళు కొద్దిమంది, ఆయిల్ కొనే వాళ్ళు, సఫోలా ఆయిల్ కొనే వాళ్ళు లక్షల కదా. సో వాళ్ళకు తగ్గుతున్నాయి, మరి వీళ్ళ సంగతి ఏంటి అంటే ప్రభుత్వాల విధానాలు ఏంటంటే బడా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు బెనిఫిట్ అయ్యే తప్ప ప్రజలకు బెనిఫిట్ కాదు. అందుకనే మొదటి నుంచి ఈవెన్ జిఎస్టీ మార్పులు పూర్తి స్థాయిలో అమలైతే 48,000 కోట్ల బెనిఫిట్ పూర్తి స్థాయిలో అమలైతే ఒక అంచనా, అది కేంద్ర ప్రభుత్వ అంచనా. నేను అంచనా కూడా చేశాను. 2 లక్షల కోట్లు ఇప్పుడు జిఎస్టీ ఆదాయం మంత్లీ. 2 లక్షల కోట్లలో బెనిఫిట్ ఎంత వస్తుంది మీకు? 2024-25లో 22 lakh crores వచ్చింది జిఎస్టీ. ఇప్పుడు 25 lakh crores అందుకుందాం. 25 కూడా యాక్చువల్గా వచ్చిన రిలీఫ్ అరౌండ్ 1.5% to 2%. అంటే ఏ లెక్కన చూసినా 35,000 crores 50,000 crores మించి లేదు బెనిఫిట్. అందులో అవి మళ్ళీ కన్జ్యూమర్కు ఎంత వస్తుంది అనేది అనుమానమే. ఇప్పుడు మీరు ఈ వార్తలు చూసి ఏమర్థమవుతుంది? కార్లు తగ్గుతున్నాయి కానీ వంట నూనెలు తగ్గడం లేదు జిఎస్టీ. అంటే 48,000 కోట్లు కూడా యాక్చువల్గా ప్రజలకు రిలీఫ్ రాదు. కానీ ప్రభుత్వమేమో పెద్ద ఎత్తున జిఎస్టీ ఉత్సవాలని, ఇక మంత్రులు వెళ్ళి మార్కెట్లకు పోతున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు కొనడము అనేటువంటి వాతావరణం. లేదంటే మిగిల్చుకోండి, ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్ అంటే మీకు డబ్బులు ఆదా చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, జిఎస్టీ తగ్గింది అంటే ఏ రకమైనటువంటి బూస్ట్ ఇస్తున్నారు చూడండి. ఏడాది క్రితం జిఎస్టీ ఎక్కువ ఉందంటే ఎక్కడ ఎక్కువ ఉంది? మన దగ్గర తక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? జిఎస్టీ చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గించిన ఇల్లు కట్టుకోండి అంటున్నారు. మరి ఏది నిజం? ఇప్పుడు 8 ఏళ్ళుగా జిఎస్టీ భయంకరమైన భారం ప్రజల మీద పడింది అన్నది నిజమైతే ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం ఇంత ఉత్సవం కాదు కదా. అది నిజం కాకపోతే ఇప్పుడు అది నిజమా కాదా ప్రభుత్వం చెప్పాలి కదా. ఈ 8 ఏళ్ళు భారీగా భారం వేసి నిజమైతే ఇప్పుడు ఉత్సవాలు కరెక్ట్, ఇంత దాకా భారీగా భారం ఉండే ఇప్పుడు తగ్గిందని. అది నిజం కాకపోతే ఇప్పుడు ఇది నిజం కాదు. అదేమో ఇప్పటిదాకా భారం లేదని వాదించారు, ఇప్పుడేమో తగ్గిస్తే అది అద్భుతమైన వరం అంటున్నారు. ఏదైనా ఒకటే నిజం ఉంటుంది కదా. అందువల్ల మొదలు ప్రభుత్వం చెప్పాలి 8 ఏళ్ళు మీరు భారీగా భారాలు మోపారా, ఇది నిజమా అది ఒప్పుకోవాలి కదా. అందువల్ల ఆచరణలో అమలు కాని విధానాల వల్ల ఉపయోగం ఉండదు. ఇది కొన్ని చోట్ల ప్రాక్టికల్గా తగ్గితే తగ్గచ్చు. కొన్ని వస్తువులు నేను ఉదాహరణ కార్లో చెప్పాను, అక్కడ ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే జిఎస్టీ బిల్లు లేని కారు ఇవ్వలేరు. అందువల్ల మొదలు మనకు అందుకే ప్రజలు ఎకానమీ డెవలప్ కావాలి అంటే ముందు పెట్టుబడి ఉత్పత్తి చేసే వారికి రాయితీలు ఇచ్చారు, అది వర్కౌట్ కాలే. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాయితీలు ఇచ్చారు, అది వర్కౌట్ కాలే. ఇప్పుడు ధరలు జిఎస్టీలో తగ్గించాం కనుక ఇది వర్కౌట్. ఇది కూడా వర్కౌట్ పూర్తి స్థాయిలో కాదు, కొంతమేరకే అవుతుంది. నిజంగా వర్కౌట్ అయ్యేది అంటే ప్రజలకు ఉపాధి కల్పించి వారి వేతనాలు పెరిగేలా చూడాలి. అన్ఫార్చునేట్లో అది జరగడం లేదు. కార్పొరేట్ సెక్టార్లో కూడా మీకు స్టడీస్ ఏం చెప్తున్నాయి? హార్డ్లీ 4-5% ఇన్ఫ్లేషన్, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదు. పెరుగుతున్న ధరల కన్నా తక్కువ పెరుగుతున్న వేతనాలు, దాన్నే ఫాల్ ఇన్ రియల్ వేజెస్ అంటారు. నిజ వేతనాలు పడిపోతున్నాయి. అంటే ప్రజలకు పెరుగుతున్న ధరల మందం కూడా మీ జీతాలు పెరగడం లేదు. దీనికి తోడు అన్ఎంప్లాయ్మెంట్. అందువల్ల ప్రభుత్వ ఫోకస్ ఎప్పుడు కూడా హైయెస్ట్గా ఉండాల్సింది జాబ్స్ అండ్ ఇన్కమ్స్ పైన ఉండాలి. అంటే ప్రజలకు ఎక్కువ ఉద్యోగాలు ఎలా కల్పిస్తావు, ఎక్కువ ఆదాయాలు ఎలా కల్పిస్తావు, నాణ్యమైన ఉపాధి ఎలా కల్పిస్తావు, డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్, దీర్ఘకాలం మనకలిగే ఎంప్లాయ్మెంట్ ఇది మాత్రమే ఎకానమీని డెవలప్ చేస్తాయి. మిగతా అన్నీ అరకొర చర్యలే. డెఫినెట్గా జిఎస్టీ మార్పుల వల్ల కొంత బెనిఫిట్ అనుమానమే లేదు. మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే బెనిఫిట్ ఏం రాలే, ఎకానమీకి ఏం రాలే, కార్పొరేట్లు లాభపడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, ఎస్ అది కరెక్ట్ రిలీఫ్. 1,00,000 కోట్ల వరకు మిడిల్ క్లాస్కు రిలీఫ్, అందులో అనుమానం లేదు. కానీ అసలు రిలీఫ్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ కావడము, వేజెస్ పెరగడము, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ పెరగడము, స్కిల్లింగ్ పెరగడము, ప్రజల ఉన్న జీవన ప్రమాణాలు పెరగడము, ధరలను నియంత్రణలో ఉంచడం. ఇప్పుడు మీరు
జిఎస్టీ 5%, 7% తగ్గుతుంది. ధరలు 20% పెరిగింది అనుకోండి, ఏం లాభం? ఒక వస్తువు ఉంది, వస్తువు అంతకుముందు 50 రూపాయలు, 12% జిఎస్టీ ఉండే, అంటే 56 రూపాయలు. ఇప్పుడు 5% జిఎస్టీ అయింది, కానీ వస్తువు 60 రూపాయలు అయింది అనుకోండి, బెనిఫిట్ ఏముంటుంది? 60 నుంచి 63 అవుతుంది కదా. అప్పుడు 12% జిఎస్టీ ఉన్నప్పుడు 56 రూపీస్ ఉంది కాస్త ఇప్పుడు 63 అవుతుంది. జిఎస్టీ తగ్గింది, ధర పెరిగింది కదా, అది కంట్రోల్ కావాలి కదా మొదలు. ఇప్పుడు 50 రూపీసే ధర అలాగే ఉంటే ఏం కాదు. ధర పెరిగినప్పుడు నీకు ఈ జిఎస్టీ తగ్గిన దానికన్నా ఎక్కువ స్థాయిలో ధర పెరిగితే ఉపయోగం ఏముంటుంది? అందువల్ల మనం ఒక మెజర్ను ఆహ్వానించాలి. కానీ అదేదో జాతర అయిపోయినట్టు, ఇక పండుగ అయిపోయినట్టు, ఈ జిఎస్టీ తగ్గడంతోనే ప్రజలంతా అపార్ట్మెంట్లు కొనుక్కొని 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లకు ఎంటర్ అయినట్టు, విమానాలకు కొన్నట్టు కళల్లో ఊహించుకుంటే ఎట్లా? ఇదేం కృష్ణ కుచేల కథ లాంటిది కాదు కదా. శ్రీకృష్ణ పరమాత్మ లేడిప్పుడు, ఇది ద్వాపరయుగం కాదు, ఇది కలియుగం కదా. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడు తెచ్చిన అటుకులు తింటే కుచేలుడికి అష్టైశ్వర్యాలు వచ్చాయి. ఇప్పుడు మోడీజీ మనకు శ్రీకృష్ణ పరమాత్మ కాదు, మనమందరం ప్రజలకు కుచేలం కాదు. మోడీజీ జిఎస్టీ తగ్గించడంతోనే ప్రజలు గాలిలోకి వెళ్ళి విమానాల్లో తిరిగి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు విల్లాలు కొనుక్కుంటారంటే అంతకన్నా అస్వస్థం ఉంటుందా?